నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈ రోజుల్లో తక్కువ వయసులోనే ఈ మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోవడం, అలాగే సౌండ్స్ వస్తున్నాయి మేము నడుస్తున్నప్పుడు. ఎందుకు తక్కువ వయసులోనే ఈ సమస్యలు వస్తున్నాయి అని చాలామంది డౌట్ పడుతున్నారు. దీనికి ఉన్న రీజన్స్ ఏంటి? హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. సార్తో మాట్లాడి మరి కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, జనరల్‌గా ఈ రోజుల్లో తక్కువ వయసుకే ఈ మోకాలు నొప్పులు, గుజ్జు అరిగిపోతుంది అని చెప్తున్నారు. చాలా మంది కంప్లెయింట్ చేస్తున్నారు. యంగ్ ఏజెస్‌లోనే వస్తున్నాయి. ఒకప్పుడంటే వయసులో పైబడినాక వచ్చేవి. కానీ ఆపరేషన్ లేకుండానే మన మోకాలు నొప్పులు కానీ, గుజ్జును గానీ పెంపొందించే అవకాశం ఉంటుందంటారా? నా దగ్గర ఒక పేషెంట్ వచ్చిండే అన్నమాట. 3 డేస్ తర్వాత సర్జరీ ఉంది ఆ పేషెంట్‌కి. ఓకే. ఆ పేషెంట్‌కి నేను పర్మనెంట్‌గా మోకాలు నొప్పులు అనేటివి తగ్గించేశాను వితౌట్ సర్జరీ. సో ఆస్టియోఆర్థరైటిస్ కేసు ఉండే, వెయిట్ ఏమో 84 కేజీస్ ఉండే. ఓకే. ఆ మేడం ఏజ్ వచ్చేసి అరౌండ్ 54, 55 ఇయర్స్ ఉండే అన్నమాట. ఏమైందంటే ఆ పేషెంట్‌కి 50 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు వరకు షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ లేదు. టోటలీ హెల్దీ లైఫ్. 67, 68 కేజీస్ ఉండే వెయిట్. 5'9", 5'10" ఉండే హైట్ ప్రకారం. వెయిట్ కూడా ఎగ్జాక్ట్ ఉండే అన్నమాట. చాలా హెల్దీ ఉండే. బట్ ఏమైపోయింది ఇప్పుడు చూడండి, మనం అంటాం కదా మైండ్ చాలా ఇంపార్టెంట్, మైండ్ స్టేబుల్ ఉండాలి అనేసి. మైండ్లో స్ట్రెస్ ఉండొద్దు. మైండ్లో స్ట్రెస్ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో మేడం టీచర్ లాగా పనిచేస్తుండే. జనరలీ టీచర్స్ కి మోకాలు నొప్పులు ఉంటాయి. అవును సార్, లాంగ్ స్టాండింగ్ అవర్స్ ఉంటాయి కాబట్టి మోకాలు నొప్పులు ఉంటాయి. కానీ బ్యూటీ ఏంటంటే షీ లవ్డ్ హర్ ప్రొఫెషన్ సో మచ్, మోకాలు నొప్పులు కూడా లేకుండే. సో ఏమైందంటే చాలా పెద్ద స్కూల్లో పనిచేస్తుండే అండ్ హయ్యర్ క్లాసెస్కి చెప్తుండే. పిల్లలకి కూడా చాలా ఇష్టం ఉండే ఆ టీచర్. సో ఆ మేడంకి నేను మాట్లాడేటప్పుడు ఏం చెప్పారంటే 9 ఇయర్స్ నుంచి ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోలేదు. 9 ఇయర్స్ నుంచి ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోలేదు. అంటే తనంతట తాను లీవ్ తీసుకోలేదు. ఓకే. అంత ఇష్టం ఉండే, అంత డెడికేటెడ్ ఉండే స్కూల్కి, పిల్లలకి. సో నాకు చెప్పారనమాట, నాకు స్ట్రెస్ అసలు ఉండకపోతుండే, స్ట్రెస్ బస్టర్ పిల్లలే ఉండే అనమాట ఆ మేడం. కానీ ఏమైంది, మేనేజ్మెంట్ చేంజ్ అయింది. ఆ స్కూల్ వేరే వాళ్ళు తీసుకున్నారు. అండ్ సీనియర్ టీచర్స్ కి సాలరీస్ ఎక్కువ ఉండడం వల్ల ఎందుకు సీనియర్ టీచర్ని పెట్టుకోవాలి, వాళ్ళందరినీ తీసేసి జూనియర్ ఫ్రెషర్స్ని హైర్ చేసుకున్నారు. అండ్ ఎంత అయితే ఒక్కరికి శాలరీ ఇస్తుండే దాంట్లో వాళ్ళు 2-3 టీచర్స్ని అపాయింట్ చేసుకున్నారు అనమాట. సో ఏమైపోయింది, ఇప్పుడు 50 ఇయర్స్కి ఎవరికైనా జాబ్ ఇట్లా వెళ్ళిపోతే వాళ్ళు ఇంకో జాబ్ చూసుకోవడం కూడా కష్టం అవుతుంది. అండ్ ఇన్ని ఇయర్స్ ఒకటే స్కూల్లో పనిచేసిన తర్వాత ఇట్ వాజ్ వెరీ ట్రమాటిక్ ఫర్ హర్. అండ్ ఆమె మెంటలీ చాలా డిస్టర్బ్ అయిపోయింది అనమాట. సో డిస్టర్బ్ అయిపోయి సెడెంటరీ లైఫ్ స్టైల్ స్టార్ట్ అయిపోయింది. వెయిట్ పెరిగిపోయింది, మోకాళ్ళలో డ్యామేజ్ వచ్చేసింది. ఎందుకంటే మెనోపాజల్ స్టేజ్లో ఉండే, మోకాళ్ళల్లో కూడా డ్యామేజ్ వచ్చేసింది, వెయిట్ ఎక్కువ అయిపోయింది, షుగర్ వచ్చేసింది, అండ్ యూట్రస్ లో ఫైబ్రాయిడ్స్ వచ్చేసినాయి, అండ్ బ్లీడింగ్ కూడా అన్కంట్రోలబుల్ అయిపోయింది అనమాట. సో ఆ పేషెంట్ కి డాక్టర్స్ ఏమన్నారంటే మోకాలు కూడా పాడైనాయి, యూట్రస్ కూడా ఎఫెక్ట్ అయిపోయింది. సో హిస్టెక్టమీ అడ్వైస్ చేశారు, నీ రీప్లేస్మెంట్ అడ్వైస్ చేశారు. సో షీ థాట్ ఆఫ్ గెటింగ్ బోత్ ద సర్జరీస్ డన్ అనమాట. సో 3 డేస్ తర్వాత ఆ పేషెంట్ కి నీ రీప్లేస్మెంట్ ఉండే. సో ఆ టైంలో మన దగ్గర వచ్చారనమాట. అయితే వాళ్ళు అన్నారు, ఇప్పుడు మేము సర్జరీ ఉంది 3 డేస్ తర్వాత ఏం చేయాలి అంటే, నేను ఒకటే అడ్వైస్ ఇచ్చాను, పర్మనెంట్గా తగ్గుతుందని ఫస్ట్ థింగ్ నేను చెప్పాను. కానీ వాళ్ళు అన్నారు, మేము ఆల్రెడీ సర్జరికల్ వీ హ్యావ్ ప్లాన్ టు గో, మీరు గ్యారంటీ ఇస్తారా అంటే నేను ఒకటే మాట అన్నాను, నేను ఎటువంటి గ్యారంటీ ఇవ్వను, నేను మందులు ఇస్తాను, మీరే డిసైడ్ చేసుకోండి 3 రోజుల తర్వాత అనేసి. మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. 48 అవర్స్లో అన్ని నొప్పులు తగ్గిపోయినాయి. అండ్ 8-9 మంత్స్లో పూర్తిగా మళ్ళీ రిపేర్ కూడా అయిపోయినాయి జాయింట్స్. వెయిట్ తగ్గిపోయింది, ఫైబ్రాయిడ్ వెళ్ళిపోయింది. సో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. షీ వాంటెడ్ టు గో ఫర్ సర్జరీ. అటువంటి కేస్ని మనం విదిన్ జస్ట్ స్పాన్ ఆఫ్ ఫ్యూ మంత్స్ టోటల్గా మంచిగా చేసేస్తాం. టోటల్ రివర్సల్ ఉండే. అంటే ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఒకటి ముఖ్యం కదా సార్. ఇప్పుడు 50 ఇయర్స్ ఇస్ నాట్ స్మాల్ ఏజ్ కదా మేడం, హాఫ్ సెంచురీ. సో ఇట్ ఈస్ ఏజ్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ ఉంటుంది. బట్ పేషెంట్కి కూడా ఉండాలి నాకు మంచిగా అవ్వాలనేసి. సో ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండి మనం మెడిసిన్స్ కరెక్ట్ వర్క్ అవుతాయి అండ్ డెఫినెట్లీ రివర్సల్ అవుతుంది. నా ఒపీనియన్ ఏంటంటే, డాక్టర్ ఫిజిషియన్ ఎంత 100% తన ఎఫర్ట్స్ ట్రై చేసినా సరే పేషెంట్ నుంచి కూడా కొన్ని ఎఫర్ట్స్ ఉండాలి.
అంతే కదా సార్? అబ్సల్యూట్లీ పేషెంట్ సైడ్ నుంచి కూడా ఎఫర్ట్స్ ఉండాలి అండ్ డాక్టర్ మీద నమ్మకం ఉండాలి. ఆ ఇప్పుడు నమ్మకం అనేది మీ దగ్గర కుదిరింది ఆవిడకి. సో, హా, సర్జరీ కూడా పోస్ట్‌పోన్ అయిపోయింది. అసలు సర్జరీ లేకుండానే అయిపోయింది. సర్జరీ లేకుండానే ఆ పేషెంట్‌కి మంచిగా అయిపోయింది. ఇప్పుడు ఓకే. సింపుల్ చెప్తాను. పాజిటివ్ థింకింగ్ ఒకవేళ పేషెంట్‌కి నా మీద నమ్మకం ఉంది. డెఫినెట్‌లీ పేషెంట్‌కి తగ్గుతుంది. ఓకే. సో, ఆ సో నమ్మకం, ఆ ట్రస్ట్ అనేది డాక్టర్ మీద ఉండాలి. ఎగ్జాక్ట్‌లీ. సో, ట్రీట్‌మెంట్ విషయానికొస్తే మీ దగ్గరకొచ్చే పేషెంట్స్ మీరెలా ట్రీట్ చేస్తున్నారో చాలా డీటెయిల్‌గా చెప్పారు. అండ్ కమింగ్ టు ఇప్పుడు చూసేవాళ్ళు మన వ్యూవర్స్ మోకాళ్ళ నొప్పులున్నాయి, మేము నడవలేని పరిస్థితిగా ఉంది, మేము అంత దూరం వెళ్ళలేము, మేము కన్సల్టేషన్ తీసుకోలేము అని చాలా హోమ్ రెమెడీస్ ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. అలా వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి. సో, నేచురల్ పద్ధతి ద్వారా ప్రకృతిలో అందుబాటులో ఉండే ఇంగ్రీడియెంట్స్ తోటి ఏం చేసుకోవచ్చంటారు? వెరీ సింపుల్ ఒక డ్రింక్ చెప్తాను మీకు. హ్మ్. నిమ్మకాయలు ఉంటాయి గదా! హ్మ్. నిమ్మకాయలు తీసుకోండి. హ్మ్. నిమ్మకాయ జ్యూస్ ప్రిపేర్ చేసుకోండి. దాంట్లో ఓకే. ఇంగువ ఉంటుంది గదా! హ్మ్. అది కొద్దిగా యాడ్ చేయండి. జస్ట్ 1 పించ్ మోర్ దెన్ ఓకే. ఎనఫ్. హ్మ్. ఇది మంచిగా స్టిర్ చేసుకొని డైలీ 2-3 టైమ్స్ కన్జ్యూమ్ చేయండి హోమియోపతి మెడిసిన్స్‌తో పాటు. హ్మ్. లేదంటే దీంట్లోనే మీరు కాల్కేరియా ఫ్లోర్ అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది. ఓకే. ఈ మన జ్యూస్‌లోనే హోమియోపతి మెడిసిన్ ఇది. ఈ జ్యూస్‌లో 5 డ్రాప్స్ ఆ మెడిసిన్ యాడ్ చేసుకోండి. ఓకే. దీంతోటి ఏమేమవుతుంది ఈ జ్యూస్ తోటి అంటే మీకు యాంటీ స్పాస్మోడిక్ ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో. హ్మ్. సో, స్పాజమ్స్ అంటే టైట్ అయిపోతాయి ఒక్కొక్కసారి హ్మ్. మసిల్స్. సో, అవి లూజ్ అవుతాయి. నొప్పి తగ్గుతుంది. హ్మ్. స్వెల్లింగ్ తగ్గుతుంది. బరువు తగ్గుతుంది. హ్మ్. అండ్ నిద్ర అనేది మంచిగా రావడం స్టార్ట్ అవుతుంది. కొందరికి ఏమవుతుంది స్లీప్ టైమ్‌లో మజిల్స్ టైట్ అయిపోతాయి కొద్దిగా. ఎగ్జాక్ట్‌లీ. అవి పిక్కలు కూడా పట్టుకుపోతూ ఉంటాయి. లూజ్ అయిపోతాయన్నమాట. హుహు. అండ్ హోమియోపతి మెడిసిన్ ఏదైతే కాల్కేరియా ఫ్లోర్ అని చెప్పానో అది మీకు పాలియేటివ్ రిలీఫ్ ఇస్తుంది. అంటే ఇమ్మీడియేట్ రిలీఫ్ ఇస్తుంది. హ్మ్. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్ లేదు కాబట్టి మీరు ఎన్ని రోజులన్నా వాడొచ్చు. బట్ రిపేర్ అవ్వాలి జాయింట్ మళ్ళీ ముందులాగా అయిపోవాలంటే మీరు కాన్స్టిట్యూషనల్ థెరపీ తీసుకోవాలి హోమియోపతిలో. హ్మ్. సో, మీ కాన్స్టిట్యూషన్ ప్రకారం, మీ మైండ్ ప్రకారం, మీ బాడీ ప్రకారం, మీకున్న రోగం ప్రకారం మేము మందులు ప్రిపేర్ చేసి ఇండివిడ్యువలైజ్ ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. హ్మ్. ఓకే. సో, దానివల్ల మీకు పర్మనెంట్‌గా క్యాన్సర్ ఉన్నా తగ్గిపోతుంది. థాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అసలు హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయని చాలా బాగా వివరించారు. ఎస్పెషల్లీ ఈ మోకాళ్ళ నొప్పులు మీ దగ్గర వచ్చిన పేషెంట్స్‌కి అసలు సర్జరీ లేకుండా ఎలా నయమైంది అని చాలా వివరంగా మాకు చెప్పినందుకు థాంక్ యూ సో మచ్ అండి.